ఈ క్వశ్చన్ చూడండి. If root 2 value is 1.414, then find this value. Options are this one given. Whenever in the denominator is the irrational number, by the rationalization method only applicable. By rationalization method. రేషనలైజేషన్ మెథడ్ ఎక్కడ చేస్తాం మనము? డినామినేటర్కి కాంజుగేట్ సైడ్ తీసుకుంటాం. కాంజుగేట్ తెలుసు కాబట్టి మనకి ఇచ్చినట్టు √3 - 1/√2 + 1. ఈ డినామినేటర్ కాంజుగేట్ సైడ్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. √2 - 1/√2 - 1. చూడండి, న్యూమరేటర్ సేమ్ ఉంది కాబట్టి దీనికి √2 - 1² రాయొచ్చు. సేమ్ ఉంది కదా. a - b అంటే a - b². ఇక్కడేమో a + b × a - b ఉంది కాబట్టి ఈ మాస్ క్వశ్చన్ అవుతే రాయండి, బిట్ అవుతే అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ పాలిటెక్నిక్లో ఎంట్రన్స్లో ఖచ్చితంగా టచ్ అవుతుంటాయి. ఇది తీసుకున్నాం. a + b² a² ఎక్స్పాండ్ చేయకుండా కూడా రాయొచ్చు దాన్ని. కాకపోతే ఒకసారి చేసి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. a² + b² - 2 × a × b. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కొంచెం స్పీడ్గా రాస్తున్నాను నేను. a + b × a - b అంటే a² - b². ఓకే, ఈ √2² క్యాన్సల్ అంటే 2 + 1 - 2√2 బై √2 a² కదా. a² - b². 2 - 1. ఇక్కడ డినామినేటర్తో మనకు పని లేదు. 2 - 1 1 కదా. ఇక్కడ మిగిలిది మనకు 3 - 2√2 మిగిలింది. అంటే 3 - 2√2 వచ్చింది. మనకు కేవలం ఇక్కడ √2 వాల్యూ ఇచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2 × √2 వాల్యూ మనకు పైన ఏమి ఇచ్చిండు? 1.4. ఇవ్వకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది అది. 3 - 2 × 2 ఎట్లా చేసినట్టే వస్తుంది కాబట్టి నేను ఎట్లా చేసినా అర్థం వస్తుంది. 8. 3.0 నుంచి 2.118 సబ్స్ట్రాక్ట్ చేయాలంటే 3.003. పాయింట్ తర్వాత 8 zeros అన్న పెట్టుకోవచ్చు కాబట్టి 1 క్యారీ వస్తుంది. 99 అవుతుంది. ఇది 2 8 182. చూడండి, 182 ఎక్కడుంది మనకు? 182 అసలు లేదు. అంతేనా? 182 లేకపోతే మనకి ఇంకేముంది? ఆప్షన్స్ తప్పు పడ్డాయా ఏంటి? √2 వాల్యూ √2 + 1 3 - 8 to 8. ఇక్కడ మిస్ అయిందా? 4 2 2 √2 వాల్యూ 1.414 కదా. 2.212 కదా. 212 2 9 2 7 9 - 1 172 0.172 చూసుకోండి. ఆప్షన్స్ ఉందా మనకు? 0.17 అన్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ మనకి ఇంటికి చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పాలిటెక్నిక్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఇలాంటివి ఈ పాలిటెక్నిక్ ఇది బాగా పాలిటెక్నిక్ రాసేవాళ్ళు ఇలా జాగ్రత్తగా వీటిని చూసుకోండి. ఇంకో క్వశ్చన్ తీసుకోండి. దీంట్లోనే ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే ఇక్కడ ఎట్లా n⁵ చూడడానికి లెంత్గా అనిపిస్తుంటాయి అంతే. n³ + 3 7n/15 ఈజ్ న్యాచురల్ నెంబర్ ఆర్ నాట్ అంటాడు. ఇట్ ఈజ్ న్యాచురల్ నెంబర్ ఆర్ నాట్ అంటే ఏలో న్యాచురల్ నెంబర్ అనొచ్చు, బీలో హోల్ నెంబర్స్, ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు. ఏం చేసుకోము? లెట్ n = 1కి సబ్స్టిట్యూట్ చూడండి. 1/5 అవుతుంది. ఇది 1/3 అవుతుంది. ఇది 7/15 అవుతుంది. ఎల్సిఎం తీసుకొని చేయండి. 15 తీసుకుంటే ఆల్మోస్ట్ 3 5 15. ఇది కూడా 15 వస్తుంది కాబట్టి 1 అనేది న్యాచురల్ నెంబర్కి వచ్చేస్తుంది. ఒకటి. లెట్ n = 2కు చెక్ చేయండి. 2కు చెక్ చేసినప్పుడు 2⁵ కొంచెం 32/5 8/5 ఇలా వస్తుంది. ఇది కూడా చెక్ చేసి చూడండి. ఇది ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్ 10 వస్తుంది. 10 కూడా బ్లాంక్స్ టు n అవుతుంది. p/q ఫామ్ కూడా రావట్లేదు చూడండి. ఇఫ్ n = 3కి చెక్ చేయండి. 3కి చెక్ చేసినప్పుడు అది కూడా 2⁵. అంటే ఫైనల్ ఆన్సర్ 85/3
80/15 15 సేమ్ 15 వస్తుంది. ఇది 15తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 15 5 75 75 కదా. 15 5 75 88 - 75 అంటే మళ్ళీ 75 వచ్చింది. 75 వచ్చినప్పుడు 15 9 105. ఓకే, బిలాంగ్స్ టు ఏం అంటే న్యాచురల్ నెంబర్స్. ఇది న్యాచురల్ నెంబర్స్ ఇట్లా రాయొచ్చు. ఏ న్యాచురల్ నెంబర్ అనొచ్చు. తర్వాత నెగటివ్ ఇంటిజర్స్. తర్వాత ఇలాంటి క్వశ్చన్ చాలా డెప్త్గా, ఇది ఎంసెట్ లెవెల్ క్వశ్చన్. ఇది ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఇలాంటివి కూడా మనకు అక్కడ అంతా రఫ్ వర్క్ అయిపోయింది. ఓకే, సర్కిల్ గురించి మన కాన్సెప్ట్ తీసుకున్నాం కదా. టాంజెంట్ అంటే ఏంటి, రేడియస్ అంటే ఏంటి, ఇక్కడ ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చి తీసుకున్నట్టు 1 పార్ట్ తీసుకున్నాం. Sum of two numbers is sum of two numbers 370 అనుకుందాం. దేర్ HCF అంటే వాటి యొక్క HCF, దేర్ HCF 37. How much such pair of the numbers are possible? ఇట్లాంటివి ఎన్ని నెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుందని మనకు అడుగుతున్నాడు. హౌ మెనీ పేర్స్ ఆర్ దే ఎగ్జిస్ట్ అని అంటున్నాడు. హౌ మెనీ పేర్స్ ఆర్ పాసిబుల్. ఇట్లాంటి ఎన్ని సెట్స్ మనకు వస్తాయి. ఒకటే ఆన్సర్ కాదు ఇక్కడ మనకు కాదు. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 నెంబర్స్ అంటే 37 ఉంది. ఇక్కడ HCF ఉన్నది.